ఏఎల్బి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది 0.1 స్క్వేర్ మైనస్ 0.025 స్క్వేర్ డివైడెడ్ బై 0.1 మైనస్ 0.025. ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములా రూపంలో ఉంది, కిందన డివైడెడ్ బై ఏ మైనస్ బి అనే ఫార్ములాలో ఉంది. సో పైన మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఉంది, కిందన మనకి ఏ మైనస్ బి ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది మనకి ఆల్జీబ్రా ఫార్ములా. కిందన మనకి ఆల్రెడీ ఏ మైనస్ బి ఉంది. సో ఈ ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలింది ఏ ప్లస్ బి. సో మనకి ఏ అనేది ఇక్కడ 0.1, అలాగే బి అనేది 0.025. 0.1 ప్లస్ 0.025ని మనం కలిపినట్లయితే 0.125 ఇదే ఆన్సర్. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫార్ములా కూడా మనం రాయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది, కింద ఆల్రెడీ ఏ మైనస్ బి ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సో ఏ ప్లస్ బి పైన మిగులుతుంది. సో ఈ రెండు కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది అనే విషయం మీకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. స్టెప్స్ అన్ని మీరు వేయకుండానే డైరెక్ట్గా ఇక్కడ మీరు కలిపేసి ఆన్సర్ చేసేస్తారు 5 సెకండ్స్.